అక్కడ చూడు. ఇప్పుడైతే మేము కేవ్స్ ఆఫ్ ద మహాబలిపురంకి వచ్చాం. ఇందులోకి వెళ్ళాలంటే టికెట్ తీసుకో పర్ పర్సన్ కి 40 అండ్ క్యూఆర్ స్కాన్ ఇస్తాం, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది టికెట్ మీద. ఇందులో ఎంట్రన్స్ లోనే వినాయక్ టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత చాలా గుళ్ళు ఉంటాయి, కానీ అన్ని గుళ్ళు మొత్తం సగం సగం చెక్కేసి ఆపేసి ఉన్నవే. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంటుంది చూడ. సంగతి ఏంటంటే వ్యూ పాయింట్ బాగుంటుంది. మా ఫ్రెండ్ కానీ కొండెక్కిచ్చా అండ్ కొండల దిగల తెలియదు. దగ్గర పోయి కోతిలాగా ఇది మొత్తం 3 చూడడానికి మనకి అరౌండ్ 3 hours పడుతుంది. జారిపోతుంది. మామూలుగా నించుంటే జారిపోతుంది కాళ్ళు. రాయాలని అర్థం కావట్లేదా? దీని పేరు వచ్చేసి కృష్ణ బటర్ రాక్ అనేది. అసలు కింద పెడపడదు. అందరూ దాని కింద కూర్చుంటారు భయం లేకుండా. అంత నమ్మకం. నాకు బాగా నచ్చింది లైట్ హౌస్. అండ్ లైట్ హౌస్ చూడడానికి వచ్చాను, కానీ నాకు టైం బ్యాడ్. లైట్ హౌస్ క్లోజ్ ఉంది. పక్కన ఉన్న మహేష్ మధ్యని మండపంకి వెళ్ళి అండ్ మహేష్ మధ్యని ఒక మూవీ ఒక టెంపుల్ ఉంటుంది. అది ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. మహేష్ మండపం పైన ఉండేది ఈశ్వర్ టెంపుల్. దీనిపై నుంచి ఎక్కి చూస్తే మీకు ఊరు మొత్తం కనబడుతుంది. సముద్రం, టెంపుల్స్ అండ్ లైట్ హౌస్ అండ్ ఫోటోస్ దిగడానికి కూడా ఒక మంచి స్పాట్. ఈ ప్లేస్ చూడడానికి బయట నుంచి ఫారినర్స్ వస్తారు. అండ్ ఈ ప్లేస్ ఓన్లీ ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ చేయాలి. సక్సెస్ఫుల్ గా కేవ్ టెంపుల్స్ ఆఫ్ మహాబలిపురం మొత్తం అక్కడ ఏం చేస్తాం నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.